బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. నిన్న గాంధీ భవన్ లో ఎంపీలు ఓడిన అభ్యర్థులతో సమావేశమైంది. ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం చేసుకుంటుంది. అభ్యర్థుల నుండి వివరాలు సేకరించింది. 12 సీట్లు గెలుస్తామనుకుంటే 8 సీట్లే సాధించడంపై ప్రశ్నలు అడిగింది. ఓటమికి గల కారణాలను కమిటీ నోట్ చేసుకుంది. రెండో రోజు సమావేశంలో భాగంగా ఇవాళ జిల్లాల వారీగా సమీక్ష చేయనుంది కురియన్ కమిటీ. ఈ సమావేశాలకు అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కానుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సీట్లు ఎందుకు తగ్గాయని కమిటీ ప్రశ్నించింది. ముఖ్యంగా బీజేపీకి సీట్లు ఎలా పెరిగాయనే అంశంపై కురియన్ కమిటీ ఫోకస్ పెట్టింది. ఇక తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కురియన్ కమిటీ నిజ నిర్ధారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోటీ చేసిన 12 సీట్లు గెలుస్తామనుకుంటే 8 సీట్లే సాధించడానికి గల కారణాలేంటని ఇప్పటికే కమిటీ పలు పాయింట్లను నోట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, అయితే ఈ రోజు అటు జిల్లాల వారీగా కూడా సమీక్ష చేయనుంది కురియన్ కమిటీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం పట్ల ఏఐసిసి అసంతృప్తిగా ఉంది. సో అందులో భాగంగా 8 రాష్ట్రాలకు కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేసింది. అందులో భాగంగా తెలంగాణ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. అందులో కురియన్తో పాటుగా పర్గత్ సింగ్తో పాటుగా అదే షబ్బీర్ హుస్సేన్ సంబంధించినటువంటి ముగ్గురుతో కలిసినటువంటి కమిటీ నిన్న మొత్తం 17 సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్లో పోటీ చేసిన వారు, గెలిచిన వారితో పూర్తి స్థాయిలో కూడా ఒక వివరాత్మకమైనటువంటి వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించింది. ప్రధానంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, బీజేపీ ఎందుకు పెరగవలసి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఓటు సంబంధించిన విలువ కానీ లేకుంటే వారు ఏం చేశారు దానిపైన పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సహకరించలేదా, జిల్లా పార్టీ సంబంధించిన నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ సహకరించిన వారి పేర్లు ఏంటి, ఎట్లా జరిగిందన్న దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా మొత్తం పూర్తి స్థాయిలో స్కాన్ చేసింది. సో చాలామంది తమ గోడును కూడా వినిపించుకున్న సందర్భం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు సహకారం చేయలేదన్నటువంటి విషయంపైన కూడా కురియన్ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం అందింది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఉత్సాహం పార్లమెంటు ఎన్నికల వచ్చే వరకు ఎందుకు తగ్గింది అన్నదానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కురియన్ కమిటీ నిజ నిర్ధారణ కోసం ప్రతి వారితో కూడా ఒక 6 గంటల సేపు పాటుగా మొత్తం వారితో ముఖాముఖి సంభాషణ చేసింది. సో దీంట్లో జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే ఎందుకు కోఆర్డినేషన్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది, పీసీ సుంచులు కానీ లేకుంటే ఏఐసీకి సంబంధించిన పరిశీలకులు కానీ లేకుంటే జిల్లా సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మీకు సహకారం చేశారా లేదా, చేస్తే వాళ్ళు ఏ రకంగా చేశారు, చేయకపోతే ఎందుకు చేయలేకపోయారు, సో తక్కువ టైం ఉండడం వల్ల ఎందుకు క్యాంపెయిన్ చేయలేకపోయారు అన్న విషయాలన్నిటిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక దీన్ని ఎక్స్రేగా కురియన్ కమిటీ చేస్తూ ఉంది. ఈరోజు కూడా ఈరోజు మాత్రం అంటే రెండవ రోజు ఈరోజు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, గెలిచిన వారు, ఓడిన వారు అందరితో కూడా మరి కాసేపట్లో కురియన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో ఏఐసిసి మొదటి నుంచి చెప్పింది 12 సీట్ల వరకు గెలుచుకోవాలనుకుంటే 8 సీట్లకు తగ్గడానికి కారణాలన్నిపైన కూడా క్షేత్రస్థాయిలో, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక్కొక్క పార్లమెంటుకు సెగ్మెంట్కు 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కనుక ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఎట్లా ఉంది, సో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తరహా సంబంధించిన దాని మెజార్టీ తీసుకొచ్చిన తర్వాత ఎందుకు తగ్గగలిగింది, సో బీఆర్ఎస్ పార్టీకి తగ్గి బీజేపీకి కన్వర్ట్ అవుతుంటే మీరు ఏం చేశారు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అటు ఎమ్మెల్యేలతోని జిల్లా పార్టీ అధ్యక్షులతోని కూడా ముఖాముఖి సంభాషణ చేయబోతుంది. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చేయబోతుంది. 30 నుండి 40 నిమిషాల పాటుగా జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతి సంబంధించిన అంశాలు వారి యొక్క ఏకరువు పెడుతున్నారు. కొంతమంది అభ్యర్థులు అయితే నిన్నైతే మాకు పీసీస్ నుంచి వెళ్ళి కూడా సహకారం జరగలేదు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా సహకారం జరగలేదు, అందుకోసం మేము ఓటమి పాలయ్యమని కూడా వాళ్ళ గోడును వెళ్ళబోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎమ్మెల్యేలు మీరు సిట్టింగ్గా ఉండి ఏం చేశారు, దానికి సంబంధించిన పైన కూడా ఈరోజు కురియన్ కమిటీ వారితో ముచ్చటించబోతుంది. డిసిసి అధ్యక్షులతో కూడా మాట్లాడబోతుంది. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించాల్సి ఉండే, ఎందుకు మీరు ఆ తరహా సంబంధించిన విధానాలకు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు దానిపైన కూడా ఈరోజు కురియన్ కమిటీ సమావేశంలో అంటే కురియన్ కమిటీకి నివేదిక ఇవ్వబోతుంది. మొత్తం ప్రతి మినిట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత సీల్డ్ కవర్లో అంటే ఏ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఏం చెప్పారు, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇదేం జరిగింది దానిపైన పూర్తి స్థాయిలో డాటా అంతా కూడా సేకరించేసి
సీల్డ్ కవర్లో భద్రపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం కొరియన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఎట్లా ఉండబోతున్న కూడా ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తిగా నెలకొంది, పార్టీ వర్గాల కూడా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో ఇప్పుడు నిన్న పార్లమెంటు సంబంధించినటువంటి వాళ్ళు అయిపోవడంతోనే ఈరోజు అసెంబ్లీలో గెలిచిన వారు, ఓడిపోయిన వారు డీసీసీ అధ్యక్షులతో మరి కాసేపట్లో సమావేశం కాబోతుంది. సో ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏమి ఇస్తారో దానిపైన కూడా సీల్డ్ కవర్లో చేసిన తర్వాత ఈ రోజు అయితే మొత్తం ఈ జరుగుతుంది. రేపు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వబోతుంది. గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కలగకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తన ఎన్నికల యొక్క స్ట్రాటజీని పెంచుకునేందుకు గాను ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉపయోగపడుతుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఓ టు యు రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.